బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీస్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకని బయటికి పోలేరని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడరు. ఎన్నడైనా బయట పడాల్సిందే కదా. నేను ఆయన కుల్లం బయట పడ్డాడు. బిడ్డ నేను తలుచుకుంటే జూబ్లీ నుంచి బయట పడితే అయ్యే జాగిరా నేను ఓపెన్ ఆడితే ఏ జాగిరా ఏంది అసలు ఏం మాట్లాడుతున్నాను అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు మరి ఎక్కడ పోయారు పోలీసు వాళ్ళు ఎందుకు సోమోట కేసులు రిజిస్టర్ చేస్తారు ఎందుకు మరి 506 క్రిమినల్ ఇంటిమిటేషన్ బుక్ చేయండి కేసు ఆయన మీద మేము తలుచుకుంటే జైల్లోకి వెళ్ళి ఈ జూబ్లీస్కి వెళ్ళి బయటకు పోలేమంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళే మఫ్టీలలో మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్కు ఇంకా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి బీజేపీలు ఎక్కడ పోయినారు బీజేపీలు నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. కుల్లం అర్థమవుతున్నది. అందుకొరకే మళ్ళొకసారి మేము ఇప్పుడు మీ తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం చెప్తున్నాం మీరు ఇప్పుడే వీళ్ళు ఓటు వేయకముందే అసెంబ్లీకి పోకముందే ఇంత రౌడీజం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి పోతే రోజు వాళ్ళ ఇంటి ముంగట లైన్ కట్టాల్సి ఉంటుంది. వీళ్ళ పైల్వాన్లు వచ్చి మన బస్సులలో పెట్టి ఇంతమంది ఒక మహిళ మేము తిరుగుతూ ఉంటాను సార్ దయచేసి సీసీటీవీ కెమెరాలు పెట్టండి ఇక్కడ గుండాయిజం పెట్టండి కేసీఆర్ గారు పోయినప్పటి నుంచి గుండాయిజం పెట్టండి అని చెప్పి చెప్తారు. అంటే మీరు అర్థం చేసుకోండి ప్రజలు ఎంత అభద్రతా భావం మరి ముఖ్యంగా మహిళలు ఎంత అభద్రతా భావంతో ఉన్నారు. అందుకొరకు ఈ గుండాగిరి పోవాలన్నా ఈ దౌర్జన్యం పోవాలన్నా కారు గుర్తుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. మీరు చూస్తున్నారు బోరబండ ఇదే బోరబండ సర్దార్ అనే ఒక వ్యక్తి బాబా ఫసీద్దీన్ ఆయనకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ ఇంట్లో గంజాయి పెట్టాలన్నారా అని అంటారు. ఇంట్లో గంజాయి పెట్టాలన్నా అని ఒక మాజీ కార్పొరేటరు ధమ్కీ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకు గన్మెన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. రేపు వీళ్ళందరూ కూడా రేపు మన ఇళ్ళల్లో పెట్టేది గంజాయి తిండి కాదు పెట్టేది. కేసీఆర్ గారు తిండి పెట్టిండ్రు కేసీఆర్ టిట్లు ఇచ్చిండు కేసీఆర్ గారు వీళ్ళందరి జీవితాలు బాగుండాలని ఉద్యోగాలు ఇచ్చిండు ఇండ్లు ఇచ్చిండు రైట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు మన ఇళ్ళ గంజాయి పంపించి బిడ్డ నీకు ఎన్డీపీఎస్ కింద కేసు పెడతాం గంజాయి కేసు పెడతాం అంటున్నారు. ఎక్కడ పోతున్నది మరి ఎందుకు ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఎక్కడ పోయిన డీసీపీలు ఏసీపీలు కమిషనర్లు. సో ఇదంతా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. అందుకొరకే అర్జెంటుగా ఎప్పుడెప్పుడు నవంబర్ 11 వస్తుందా ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అందరూ జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఒక్కటే చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఆ రోజు ఓటేయండి. మహిళలకు ప్రత్యేకించి ఎవ్వరికి భయపడకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి మీరు 2nd ఫ్లోర్లో ఉన్నారా 3rd ఫ్లోర్లో ఉన్నారా 4th ఫ్లోర్లో ఉన్నారా లెక్క కాదు.